బీరకాయ కూర అండి. ఇది అయిపోవచ్చింది, ఫైనల్ అయిపోయింది. అన్నీ ఉడికినాయి చక్కగా. కోడిగుడ్డు ఇలాగా సపరేట్గా ఉంది, ఇక్కడే ఉందన్నమాట. ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి వేస్తున్నాను. పైన కొత్తిమీర చల్లుకోవాలండి, అంతే. కొద్దిగా కొత్తిమీర చల్లుకోవాలి. కొద్దిగా గరం మసాలా, తర్వాత కసూరి మెతి వేసి చూడండి బీరకాయ కూరలో. చాలా బాగుంటుందండి. పాలు పోసి చేసిన దానికంటే కూడా బీరకాయ కూరలో బాగుంటుందండి. లేకపోతే చప్పగా అవిగా ఉంటుంది కూరగా. ఇది వేసినప్పుడు ఒక రకమైన రుచి వస్తుందండి. ఇది ఫైనల్ స్టేజ్ అయిపోయింది. ఇది బీరకాయ ఇలా ఉంటుందండి. బీరకాయలో ఒక ఆలుగడ్డ వేసుకుంటే కాస్త బాగుంటుందండి. ఏది మెత్తగా ఇది అయిపోతుంది అన్నమాట ఈ కూరగాయ. బీరకాయ కాబట్టి ఆలుగడ్డ వేస్తే బీరకాయకి రుచి తెస్తుంది అన్నమాట. ఒక ఆలుగడ్డ వేసుకున్నాం. ఆలుగడ్డ దాంతోపాటు గరం మసాలా పొడి, ఆ తర్వాత వచ్చింది కసూరి మేతి. అవి రెండు వాడినామంటే చక్కటి టేస్ట్ వస్తుందండి. మీరు చేసి చూడండి ఈసారి, రుచి బాగా ఇదవుతుందండి. అయిపోయిందండి. దాన్ని అయిపోయింది అన్నమాట కూర. ఇది కూర అయిపోయింది. ఇదండి ఈరోజు లంచ్లో కొత్తిమీర చట్నీ, బొప్పాయి, బెండకాయ పులుసు, బీరకాయ కూర అన్నమాట. ఇది కొత్తిమీర చట్నీ వచ్చాయి. ఈ జ్వరం పడి వైరల్ ఫీవర్ వచ్చిన వాళ్ళు, తర్వాత మలేరియా, తర్వాత టైఫాయిడ్ వచ్చిన వాళ్ళు, నోరు చేదుగా ఉంటుంది వాళ్ళకు ఈ కొత్తిమీర తింటే చక్కటి రుచి తీసుకొస్తుంది నోటికి. లంకనాలు చేసుకున్న వాళ్ళు కూడా ఈ కొత్తిమీర చట్నీ తినాలండి తప్పగా. ఆరోగ్యానికి ఆరోగ్యము, రుచి కూడా తీసుకొస్తుంది. తినాలనిపిస్తుంది. లేకపోతే జ్వరం పడిన వాళ్ళు అస్సలు తినలేరండి. అవసరం లేదు, ఆకలి లేదని తినబుద్ధి కాదు వాళ్ళు. అట్లాంటి వాళ్ళు తినొచ్చండి. చక్కగా బాగా పనిచేస్తుంది అన్నమాట ఈ కొత్తిమీర చట్నీ, ఇట్లా జ్వరం వచ్చి చేసిన వాళ్ళు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.